జస్ప్రీత్ బుమ్రా మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. బంగ్లాదేశ్ తో త్వరలో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ తో బుమ్రా బరిలోకి దిగనున్నాడు. వికెట్ల వేటను మొదలు పెట్టేందుకు కసిగా సాధన చేస్తున్నాడు. బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కోసం ఆదివారం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో బుమ్రా కూడా ఉన్నాడు. దీంతో బంగ్లా బ్యాటర్లతో బుమ్రా ఆడుకోవడం ఖాయమని అంతా అంటున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు రెస్ట్ మోడ్ లో ఉన్న ఈ టాప్ పేసర్ సడన్ గా టీంలోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత జట్టుకు ఎంతో కీలకమైన బుమ్రాను చాలా జాగ్రత్తగా వాడుకోవాలని అటు టీం మేనేజ్మెంట్ తో పాటు ఇటు బీసీసీ కూడా డిసైడ్ అయింది. అందుకే డొమెస్టిక్ క్రికెట్ లో తప్పక ఆడాలనే రూల్ నుంచి అతడికి మినహాయింపు ఇచ్చింది. పెద్ద జట్లతో జరిగే కీలక సిరీస్లు ఐసీసీ టోర్నమెంట్స్ లోనే బుమ్రా సేవలు వాడుకోవాలని భావించారు. అయితే హఠాత్తుగా బుమ్రాను బంగ్లా సిరీస్ కు ఎంపిక చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. బుమ్రాకు ఇంజురీలు తిరగబెట్టే ప్రమాదం ఉండడంతో అతడి సేవల్ని జాగ్రత్తగా వాడుకోవాలని టీం మేనేజ్మెంట్ భావించింది. కానీ సడన్ గా బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కి ఎంపికయ్యాడు. అలాగే ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. అయితే గంభీర్ చలవతోనే రెస్ట్ నుంచి తప్పించి బంగ్లాతో సిరీస్ కు ఎంపిక చేశారని తెలుస్తుంది. బంగ్లాదేశ్ అంటే గంభీర్ కు ఎందుకంత భయం? బుమ్రాను ఆడించాల్సిన అవసరం ఏముందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అతడికి మరికొన్ని రోజులు రెస్ట్ ఇస్తే రాబోయే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం బుమ్రా సేవలను వాడుకోవాల్సి ఉంది కదా. ఇలాంటప్పుడు బంగ్లాతో సిరీస్ కి ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే గంభీర్ ఒత్తిడితోనే బుమ్రా జట్టులోకి వచ్చాడని తెలుస్తుంది. గంభీర్ కోచింగ్ చేపట్టాక తొలిసారి టెస్టు సిరీస్ ఆడుతుండడంతో ఆడే ఫస్ట్ టెస్టు, అందులోనూ పాకిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్ పై మ్యాచ్ ఓడినా డ్రా అయినా విమర్శల దాడి మొదలవడం ఖాయం. దీని ఉద్దేశంగానే ఎలాంటి రిస్క్ లేకుండా గెలవడమే లక్ష్యంగా గంభీర్ తీసుకున్న నిర్ణయంలోనే బుమ్రా జట్టులోకి వచ్చాడని తెలుస్తుంది. అలాగే శ్రీలంకతో వన్డే సిరీస్ లో సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నప్పటికీ టీమిండియా సిరీస్ ను కోల్పోయింది. ఆ భయం కూడా గంభీర్ కు పట్టుకుంది. అందుకే చిన్న పామునైన పెద్ద కర్రతో కొట్టాలనే ఆలోచనతో పేస్ గురాన్ని బరిలోకి దింపాలని గంభీర్ డిసైడ్ అయ్యాడని తెలుస్తుంది.